మా పీపీఎఫ్ కంపెనీ తరఫున చిన్న సన్మానం. థ్యాంక్ యూ. నమస్తే అండి. ఎట్లా ఉంది బ్యాచ్, ఎట్లా ఉంది? సూపర్ సూపర్. మాది డే 1 నుంచే ఓన్ ఫీడ్. డే 1 నుంచి 1 ఫీడ్. ఏమేమి కలుపుతారు ఫీల్డ్లో? మేజ్, సోయాబీన్, ప్రిమిక్స్, టాక్సిక్ బైండర్. ఎవరు ఇచ్చారు ఫార్ములా, ఎవరు ఇచ్చారు? మాది ఇప్పటి నుంచి కాదు, 35 years 40 years నుంచి. ఓకే. డాడీ 35 years నుంచి ఇదే ఫీల్డ్. ఓకే. 35 years నుంచి ఓన్ ఫీడే. ఓన్ ఫీడ్ అప్పటి నుంచి డే 1 నుంచి. డే 1 నుంచి. అవునా? ఓకే. మోటాలిటీ ఎట్లా ఉంటుంది? మోటాలిటీ ఏముండదు. ఏముండదు. మళ్ళీ మోటాలిటీ ఉంటుంది అని చెప్పి కంప్లైంట్ ఇస్తారు కదా. ఇక మా ఓన్ ఫీడ్ కాబట్టి మాకు మోటాలిటీ ఎక్కువ ఉండదు. లాస్ట్ ప్రీవియస్ బ్యాచ్ ఎలా ఉంది మోటాలిటీ? ప్రీవియస్ బ్యాచ్ 30 daysకే 2.2 వచ్చింది. 2.2 30 daysకే. ఓ ప్రీవియస్ బ్యాచ్. అది ఎంత తీసుకున్నారు? అది జేఆర్బి. దానికి ముందు కేజీఎఫ్. మీది 3rd or 4th అనుకుంటా ఈ బ్యాచ్. ఫోర్త్ బ్యాచ్ మా పీపీఎఫ్ తీసుకున్నాం. మీ పీపీఎఫ్. అంతకుముందు మాది బ్యాచ్ ఎలా ఉంది? మీ 4th మీ బాగుంది కాబట్టి మేము 4th టైం తీసుకున్నాం. అవునా? ఓకే. ప్రీవియస్ మోటాలిటీ ఎప్పుడు మీ పీపీఎఫ్ నుంచి తీసుకున్నప్పుడు ఎప్పుడు మోటాలిటీ లేదు. ఓకే. బాగానే ఉంది. ఎలా మేనేజ్మెంట్ ఎట్లా చేస్తారు? విహెచ్ఎల్ వాళ్ళది మోటాలిటీ చాలా ఉంటుంది. ఓకే. చిక్స్ వాళ్ళది కొంచెం మోటాలిటీ బాగుంటుంది. వాళ్ళది బాగుంటుంది. ఓకే. ఇప్పుడు ఎట్లా మేనేజ్మెంట్ చేస్తారు డే 1 నుంచి మీరు? డే 1 షెడ్ ఇట్లా ఉంది మీది అంటే బ్రూడింగ్ 6 చేస్తాం. ఇట్లా ఇండివిజువల్ 6 ఉంటాయి. ఓకే. మొత్తం ప్యాకప్ చేస్తారు. అంటే చలికాలం అయితే ప్యాకప్, వింటర్ సీజన్ అయితే మొత్తం ప్యాకప్ చేస్తారు. ఎన్ని రోజులు పెడతారు బ్రూడింగ్ 15 days 13 days 15 to 15 బ్రూడింగ్. అంత టైం పెడతారా? అంత టైం పెడతాం. ఓ అంటే బ్రూడింగ్ ఎక్కువ పెడితే గ్రోత్ ఎక్కువ వస్తుందా అని? ఎట్లా? ఎక్కువ వస్తుంది. ఓకే. అంటే మేము 7 days to 10 days వరకు పెట్టమని చెప్తాం. డాడీ అయితే 13 days మినిమం పెడతాడు. 13 days బ్రూడింగ్ పెడతాడు. 13 days తర్వాత తీసేస్తాం. ఇప్పుడు ఎన్నో డేస్ బ్యాచ్ ఇది? కరెక్ట్ ఎగ్జాక్ట్లీ సాటర్డేకి 30 days. సాటర్డేకి 30 days. ఈ సాటర్డేకి 30 days. అంటే ఈరోజు డేట్ వచ్చి 6th జూలై 6th 30 days అవుతుంది. ఓకే. 27 days రన్నింగ్ బ్యాచ్. ఎన్ని తీసుకున్నారు ఫ్లాగ్? 42 అనుకుంటా. 4200. ఓకే. 4200 తీసుకున్నారు. మోటాలిటీ అయితే లేదు ఇప్పటివరకు. మోటాలిటీ లేదు. అచ్చా. ఈ 4200లో మీకు ఇప్పుడు బాడీ వెయిట్ ఎంత వచ్చింది ఈ రోజుకి? అంటే 1.7 to 1.8. 1.7 to 1.8 వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇది ఫీడ్ డే 1 పిల్లలు తినవు కదా ఇవి? దానికి ఏం చేస్తారు? దానికి జాలీలు వేరే ఉంటాయి. గ్రైండింగ్ బట్టే జాలీలు వేరే ఉంటాయి. దానికి అది వేసేస్తారు. ప్రీ స్టార్టర్ ఫినిషింగ్ ఎట్లుంటుందో దీనికి కూడా అట్లనే ఉంటుంది. అచ్చా. మళ్ళీ ఇప్పుడు దీనికి స్టార్టర్కి స్టార్టర్ లెక్క, దానికి గ్రైండింగ్ జాలీ వేరే ఉంటుంది. ప్రీ స్టార్టర్కి దానికి జాలీ వేరే ఉంటుంది. ఓకే. ఫినిషర్కి దొడ్డుది. ఇప్పుడు ఇది ఫినిషర్ వాడుతున్నారు. ఇది ఫినిషర్. ఇది ఎండింగ్ అంటే ఎండింగ్ స్టేజ్ అన్నట్టు. ఇప్పుడు ఈ రకంగా ఉంటే ఎంత తీస్తారు మీరు? బాడీ వెయిట్ ఎంత తీస్తారు ఈ రకంగా? అర్థం కాలేదు. అంటే ఈ టైపు బాడీ వెయిట్ పెరిగింది కదా, ఇంకొక 10 days పెట్టినారు అనుకోండి, లిఫ్టింగ్ ఎంత 40 days పెడతారా మీరు? 35 లాస్ట్ 35 daysకి అమ్మేస్తాం. ఓకే. 35 daysకి ఎంత తీస్తారు? బాడీ వెయిట్ ఎంత వస్తుంది? 2.2కి మీరు మార్కెట్కి అమ్మేస్తాం. ఎక్కువ రోజులు పెట్టుకోవాలి. ఎందుకని అంటే ఒక 3 kg వస్తే బాగుంటుంది. అంటే ఇక మనకి మళ్ళీ ఫీడ్ ఎక్కువ పెట్టాలి కదా. ఫీడ్ ఎక్కువ ఒకవేళ ఫీడ్ ఎక్కువ పెట్టినా వెయిట్ వస్తుంది, రాదని కాదు. కానీ ఫీడ్ తక్కువ పెడితే ఫీడ్ కూడా మనకి లాభం అన్నట్టు. ఫీడ్ మిగిలించుకున్నా కూడా లాభం అన్నట్టు. అవును. అంటే ఇప్పుడు ఒక 1/2 kg ఫీడ్ ఎక్కువ పెట్టినాం అనుకోండి, ఒక 250 grams 300 grams 250 grams ఎక్కువ వచ్చినా కానీ మీట్ రేట్ ఎక్కువ అవుతుంది కదా, అట్లా పెట్టవచ్చు. మీట్ రేట్ ఎక్కువ వస్తుంది కానీ మేము ఇక్కడ బోర్డ్ రేట్ ఇప్పుడు మన ఫామ్ రేట్ ఉంటుంది కదా, ఆ రేటుని బట్టి మీరు ఉంచాలా లేదా అని డిసైడ్ చేసి పంపించేస్తాం. ఓకే. ఇక్కడ ఏరలింగా మన పీపీఎఫ్ చిప్స్ ఎక్కడ వస్తున్నాయి?
మీకు తెలుసా ఎంక్వైరీ చేసుకున్నారు? తెలియదు. తెలియదా? నీటి వరంగల్ సైడ్ చాలా వస్తుంది. లేదు. మీ పరిధిలోకి ఏం రాలేదా? లేదు. ఓకే. నాకు యాక్చువల్గా ఫస్ట్ ఈ బ్యాచ్ మీ పీపీఎఫ్ వేయడానికి కారణం నాకు మోహన్ అని మడికొండ సైడ్ ఉంటాడు. అచ్చా. నాకు ఆయన ఇచ్చిండు నెంబర్. అచ్చా. మా ఫాదర్కి నేను ఇచ్చిన. ఓకే. మా ఫాదర్కి నేను ఇచ్చిన. ఓకే. కంపెనీ నెంబర్ ఇచ్చారు. కంపెనీ మా బ్రదర్ వచ్చిండు ఫస్ట్ టైం విజిట్ చేసినప్పుడు హైదరాబాద్కి వచ్చిండు. ఫస్ట్ బ్యాచ్ చేసినప్పుడు ఇది 4th బ్యాచ్. ఫస్ట్ బ్యాచ్ అప్పుడు మా బ్రదర్ వచ్చిండు ఆఫీస్కి వచ్చిండు. అక్కడికి వచ్చిండు. వచ్చి మాట్లాడుకొని వెళ్ళిపోయింది కదా. ఓకే. ఓకే. మళ్ళీ ఏం చెప్తారు మా కంపెనీ గురించి? బాగుంది. మీ ఫార్మర్స్కి అందరికి పీపీఎఫ్ ద్వారా చిక్స్ మాత్రం మోర్టాలిటీ అయితే ఏం లేదు. మళ్ళీ ఇప్పుడు మీరు ఈ కంపెనీ ఫీడ్ వాడుతున్నారు కదా, ఇది మీ ఓన్ కంపెనీ ఫీడ్ వాడుతున్నారు కదా, ఆ ఫార్ములా ఏమన్నా చెప్తారా మళ్ళీ ఫార్మర్స్కి వేయడానికి? అంటే ఏమేం కలుపుతారు ఏందనేది? ఎందుకంటే 35 daysలో మీకు 2.2 వస్తున్నాయి కదా. సో మీరు వాడే డే 1 నుంచి అయితే కొంతమంది మేజ్, సోయాబీన్, టాక్సీ బైండర్, మన వెంకీ ప్రీమిక్స్ ఈ నాలుగే. ఇంకా సాల్ట్ కానీ తర్వాత ఏం కలపరు? ఏం లేదు. సాల్ట్ తర్వాత గోధుమలు గోధుమలు అది కొంచెం ఎఫెక్ట్ పడుతుంది, దీనికి ఎఫెక్ట్ పడుతుంది. గోధుమలు కలిపొద్దు. అయితే మిగిలినవి పల్లి పిండి అవి ఏం కలపొద్దు. చాప పొట్టు అవన్నీ ఏం కలపొద్దు. ఫరం ఇంకా డేంజర్. ఫరం అసలే చాలా డేంజర్. బియ్యం కూడా కలపొద్దు. బియ్యం కలిపితే మొత్తం లూజ్ మోషన్ అయిపోతుంది. నూకలు కూడా కలపొద్దు. నూకలు డాడీ వాళ్ళ కాదు. నూకలు కూడా కలపొద్దు. నూకలు కూడా కలపొద్దు. ఓకే. అంటే ఇప్పుడు మీరు కలిపేది సోయా మొక్కజొన్న టన్నుకు వెంకీ ప్రీమిక్స్ 100 kgs కలపాలి. 100 టన్నుకు 100 kgs వెంకీ ప్రీమిక్స్ కలపాలి. మక్కలు మేజ్ అనేది 300 మేజ్ ఉంటే 300 kg మేజ్. ఓకే. మన ప్రీమిక్స్ 100 kg ప్రీమిక్స్, 300 kg మొక్కలు, మేజ్, సోయాబీన్ 250. సోయా 250 kg. ఇంకా టాక్సీ బైండర్ 50. టాక్సీ బైండర్ 50. ఏ కంపెనీ టాక్సీ బైండర్? ఇక అది చాలా అంటే టాక్సీ బైండర్ నాకు తెలియదు, డాడీకి తెలుసు. ఆ టాక్సీ బైండర్ 50 kg. ఈ ఫార్ములేషన్ డే ఓల్డ్ నుంచి యూజ్ చేయొచ్చు. అది గ్రైండర్ బట్టి, ప్రీ స్టార్టర్ ఫినిషింగ్ బట్టి. అచ్చా. దేనికైనా సరే ఇదే ఫార్ములా. ఇదే స్టార్టర్ కైనా ఫినిషర్ కైనా ఇదే ఫార్ములా. డే 1 నుంచి మీరు జాలి ఉపయోగించి చిన్నది పెద్దది తయారు చేసుకొని మళ్ళీ ఇట్లా ఫార్మ్ మేనేజ్మెంట్ మంచిగా లేదు కదా. యాక్చువల్గా మేము వేరే కాడ ప్రిపేర్ చేసుకుంటున్నాం. 20,000 అట్లా ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఒక 6 months పడుతుంది. 6 months మళ్ళీ అట్లీస్ట్ కొద్దిగా మనకంటే కొద్ది క్లీనింగ్ ఇది అసలు యాక్చువల్గా ఇది ఈ మన లేయర్ వాళ్ళకని పెట్టుండేది. మేము రెంట్కి తీసుకున్నాం. లేయర్ వాళ్ళకి ఇట్లా ఇట్లా అసలు ఇది కోళ్ళ షెడ్ అనబడేది. 30 feet ఉండాలి. ఈ షెడ్ వాడబట్టి ఎన్ని సంవత్సరాలు అయింది మీరు ఇక్కడ? ఇది 8th 9th బ్యాచ్. ఇక్కడ ఈ షెడ్ లో 9th బ్యాచ్. ఈ షెడ్ లో 4 times మీవే. 4 బ్యాచ్ మనదే మీదే. అచ్చా. ఓకే. అంటే ఇప్పుడు కింద ఇది గచ్చు ఉంది కదా, మీకు గచ్చు ఉంది. ఈ గచ్చు ఉండొద్దు. గచ్చు ఉంటేనంటే ఇప్పుడు నుసి పురుగు అదల్లా వస్తుంది, తర్వాతకి ఇబ్బంది అవుతుంది. కానీ ఈ మేనేజ్మెంట్ లో కూడా మీ డైమెన్షన్స్ కూడా ఈ షెడ్ డైమెన్షన్స్ కూడా రాంగ్. ఇది కానీ వెయిట్స్ వస్తున్నాయి, బాడీ వెయిట్స్ వస్తున్నాయి. కానీ ఇంకా మంచిగా వెయిట్ రావాలని అంటే డైమెన్షన్ లెంత్ విడ్త్ తక్కువ ఉండాలి. లెంత్ విడితే తక్కువ, పొడుగు ఎక్కువ ఉండాలి, లెంత్ తక్కువ ఉండాలి. ఉంటే మీకు ఇంకా ఎక్కువ వస్తుంది వెయిట్. ఈ ప్రకారంగా గచ్చు ఉండద్దు. మెడిసిన్ ఏం వాడతారు? మెడిసిన్ స్టార్టింగ్ 1 to 6 days ఫస్ట్ వీక్ నియోడాక్స్, వీగట్, బి కాంప్లెక్స్, మన ఇంకోటి ఉంటుంది అది వాడతారు. తర్వాత డ్రాప్స్ ఏమన్నా వాడతారా? కంట్లో మందులు ఏమన్నా? అది వ్యాక్సిన్ 5 days ఒకసారి, 5 days ఒకసారి, 10 days ఒకసారి వేస్తారు వ్యాక్సిన్. ఓకే. దాని తర్వాత మళ్ళీ సెకండ్ వీక్ కాల్షియం వాడతాం. లివర్ టానిక్ కూడా. లివర్ టానిక్ ఎంత ఎక్కువ మొత్తంలో వేస్తారా లేకపోతే తక్కువ మొత్తంలో వేస్తారా? మెడిసిన్ ట్యాంక్లా అదే ఎక్కువ యూజ్ చేస్తారా? అంటే కోడి అంటే
ఫీడ్ ఇంటేక్ తీసుకోవడానికి, బాగా ఆకలి కావడానికి, గ్రోత్ తొందరడానికి ఎక్కువ మెడిసిన్ వేస్తారా లేకపోతే తక్కువ వేస్తారా? ఎంత మందం వాళ్ళు ఇస్తారు కదా, వాళ్ళు ఇస్తారు కదా, దాని మందం ఇస్తాం, వాటర్ ట్యాంక్ లో కలిపిస్తాం. ఓకే, ఇప్పుడు మా కంపెనీ వాళ్ళు మీకు మెడిసిన్ చార్ట్ ఇస్తారు కదా, ఇప్పుడు ఈ యాంటీబయాటిక్ వాడాలి, తర్వాత ప్రొబయాటిక్స్, అవును, బి కాంప్లెక్స్, కాల్షియం, AD3C, అవును, లివర్, ఈ ఫండమెంటల్ వాడరా మీరు? మేము అట్లా వాడాలి. ఓకే, ఎందుకని అలా? ఎందుకలా అంటే ఇక మా ఫాదర్ ఇట్లా, ఇదే మీ ఫాదర్ సజెషన్ ఇచ్చారు ఈ ప్రకారం పోతుంది. మా డాడీ ఫాదర్ అంటే ఇక ఆయన డాక్టర్ లెక్క వస్తాడు, చూస్తాడు, ఒకవేళ ఏదైనా మొడ్డాట్ ఏంటంటే దాన్ని పోస్ట్ మార్టం చేస్తాడు, మాకు చూపిస్తాడు, ఇది మెడిసిన్ చెప్పు అంటే మేము ఆ మెడిసిన్ చేస్తాం, వేసేస్తారు. అంటే మీ ఫామ్ కి మీ డాడీ డాక్టర్. దాని ప్రకారంగా మేము అంతే. ఓకే, సూపర్. ఇప్పుడు ఈ బ్యాచ్ కి ఇప్పుడున్న రేట్ ప్రకారం ఎంత వస్తుంది ప్రాఫిట్? అప్రాక్స్ ఎంత రావచ్చు? లీస్ట్ చెప్పండి, హైయెస్ట్ చెప్పండి. లీస్ట్ అంటే ఇప్పుడు 100 120 ఉంది, 120 ఉంది. ఇవాళ ఎంత ఉంది? 109, 107. 107 అంటే -10 రూపీస్ మైనస్ చేసి 97 అంటే 1,50,000. ఈ బ్యాచ్ కి 1,50,000 ఈ రోజు ఉన్న రేట్లో ఈ ఫీడ్ వాడి ఈ మేనేజ్మెంట్ లో చేస్తే 1,50,000 ప్రాఫిట్ అనేది గెయిన్ అవుతారు మీరు. ఓకే, మళ్ళీ మా ఫార్మర్లకు ఏం చెప్తారు మా కంపెనీ ద్వారా మీరు? అంటే 4వ బ్యాచ్ చేసుకుంటున్నారు కదా, ఏం సాయిస్ అని చెప్తారు ఫార్మర్? నాకు తెలిసి ఈ ఇన్ని బ్యాచ్లు మేము నడిపినాం కదా, దీంట్లో ద బెస్ట్ కంపెనీ అంటే మీదే. ఓకే, ఫోర్త్ బ్యాచ్ ఇది మీది ఇవ్వడం. కానీ ఈ పీపీఎఫ్లో మోర్టాలిటీ అనేది లేదు. మళ్ళీ బయట టాక్ ఉంది, బయట పీపీఎఫ్ మోర్టాలిటీ ఉందని చెప్పి. లేదు, మాకైతే కాలే. ఇప్పుడు చూడండి మీరు ఇల్లా చూడండి, మీకు చిక్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే 42 వేసినాం మేము. అంటే చిన్నప్పుడు ఇక నార్మల్గా 150 అది అనేది కామన్, అది ఎక్కడైనా కామన్. అది మీకు చూస్తేనే తెలుస్తుంది. ఇప్పటి వరకు 4,200 చిక్స్ తీసుకునే దాంట్లో మేము పర్సెంటేజ్ కూడా ఇచ్చినాం కదా, ఇచ్చిల్లు. అన్ని ఎన్ని పోయింటాయి ఇప్పుడు వరకు? అంటే 50 పోయింటాయి, ఒక 100 పోయినాయి కావచ్చు. మొత్తం మీద 100 పోయినట్టు. 100 అది కామన్. అది 100 చిక్స్ అనేది మొటాలిటీ ఉంది కామన్. తర్వాత ఇప్పుడు ఈ సైజుగా ఫ్లాగ్ పెంచుతున్నారు. అంటే మీరే ఓన్గా మీరే ఉండి మీరే చేసుకుంటారు, లేబర్ లేదు? ఓకే, మీరే ఉండి దగ్గర ఉండి చేసుకుంటారు. ఫీడ్ పెట్టి ఫీడ్ ఎట్లా పెడతారు? 24 hours ఇస్తారా లేకపోతే ఎట్లా ఇస్తారు మీరు? మేము మార్నింగ్ ఒకసారి ఫుల్ చేసేస్తాం. మార్నింగ్ మొత్తం ఫుల్, ఈవినింగ్ ఫుల్. అచ్చా, మార్నింగ్ ఫుల్, ఈవినింగ్ ఫుల్. అంటే 24 hours ఉన్నట్లు? 24 hours కాదు, 24 hours. ఓకే, ఇప్పుడు ఇది ఏ కాన్స్టిట్యున్సీ కిందకి వస్తుంది? ఇది ఏరియా పరకాల కిందకి వస్తుంది. పరకాల కాన్స్టిట్యున్సీ పరకాల కిందకి. అంటే ఇటు సైడ్ మొత్తం ఇండస్ట్రీస్ అన్నీ ఉన్నాయి కదా, కోళ్ళ ఫార్మ్స్ ఏం కనిపిస్తలేదు? అన్ని లేయర్ ఉంటాయి, కొంచెం అన్ని లేయర్, బాయిలర్ లేవు, మొత్తం లేయర్. ఓకే అండి, మంచిగా పెంచుతున్నారు. అండ్ మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే, ఇస్తాం. బ్యాచెస్ కంటిన్యూ తీసుకోండి, ఇట్లనే పెంచండి. ఫామ్లోకి ఎవరు రాపియకండి. అంటే విజిటర్స్ రప్పిస్తారా మీరు? ఫ్రెండ్స్ రానియం, వైరస్ అంటుకుంటారు, ఎవరు రావాలి. మేము తిరుగుతాం కాబట్టి వేరే వాళ్ళు రావద్దు, వేరే వాళ్ళు రావద్దు. ఓకే, సూపర్. ఓకే అండి, థ్యాంక్ యూ. శివకుమార్ గారు, డాడీకి చెప్పండి. చెప్తా.